ఓం సాయిరామ్. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 13. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 13, 14, 15 అధ్యాయాలలో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు. కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆకారాన్ని స్వీకరించాలి. సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాన ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థతను పొందిన వారే సత్పురుషులు. కనుక వారి వాక్యాల ఆచరణయే ప్రమాణం. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహస్వామి వారి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనకే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలుపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీయాశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. కథారంభము. శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూసిన ఆకలి ఉన్న ఆవువలే ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడనైన నేనే కనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని, శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్నా నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేసుకోగలం? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్ళారో, ఏమి చేశారో సెలవియ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది అని ఆ వివరాలు ఇలా చెప్పారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇండ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాథ, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైందని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వరకు తరిస్తారు.
ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయం ఇచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభీష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావనతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో, నా భవిష్యత్తేమో తెలపండి అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకే జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవ, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీ గురుడు ఆమెను ఓదార్చి, అమ్మ, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడ చూపగానే దక్షిణ దిక్కునున్న భీమా నది తీరంలోని పాప వినాశ నక్షత్రానికి వెళ్ళు. భీమా, అమరజా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీకురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని రుద్రగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కలిగిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును, దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపై తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అది ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన నది యొక్క 2 తీర్థాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదిని ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. అరుణిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము. లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. శ్రీపాద దర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహస్వామి మూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమ కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు
వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకు ఒక బండ కట్టుకుని ఆయాసపడుతూ ఒక్కసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాపోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనము, పశువుల గ్రాసము అపహరించో, నమ్మిన వారికి ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించాను, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది, ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగా సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకి తీసుకువచ్చారు. స్వామి, అతనితో బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నువ్వందుకే పాల్పడుతున్నావేమిటి అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు, ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది అపస్తంభ శాఖ, కౌండిన్య గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థలం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవ్వనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాసాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైందని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకుని, సాయందేవా, నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశీల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి ముష్టాన్న భోజనమే మందు. కనుక నీవు అతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తరువాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక ఇతనికి తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరూ సాయం దేవునికి ఇంటికి వెళ్ళారు. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మాయయందు భక్తి కలుగుగాక అని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు.
ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయ నమః.